అండ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. దాదాపుగా మహిళలు, చిన్నారులు ఆర్తనాదాలు అక్కడ మిన్నంటినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో బాధితులను చూసి చలించిపోయారు మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు. అయితే క్షతగాత్రులకు ఆయనే స్వయంగా వైద్యం అందించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మంది అయితే మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ ఘటన జరిగినటువంటి ఆ ప్రాంతంలో సీదిలి అప్పలరాజు గారు వైద్యం అందించినటువంటి పరిస్థితిని వారిని చూసి నేను చలించిపోయాననేటువంటి మాట అయితే వారు చెప్పారు. మనతో మాట్లాడటానికి డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు మాజీ మంత్రి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. అప్పలరాజు గారు నమస్తే. ముందుగా ఒక వైద్యుడిగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఏంటి అసలు అక్కడ ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి? దాదాపు ఒక 50 నుంచి 100 మంది వరకు అక్కడ మేజర్ ఇంజురీస్ అయ్యాయనేటువంటి మాట చెప్తున్నారు. 10 మంది వరకు అయితే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి మీరు వైద్యం అందించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అక్కడ ఏంటి అసలు మీరు గమనించింది ఏంటి అసలు అక్కడ? యాక్చువల్లీ సంఘటన స్టాంపీడ్ జరిగిన తర్వాత, తొక్కిసలాట జరిగిన తర్వాత ఇమీడియట్ గా సమాచారం వచ్చిన వెంటనే హుటాహుటిన ఒక 2 నిమిషాలు 3 నిమిషాల్లోనే అక్కడికైతే మేము చేరుకోవడం జరిగింది. ఏంటంటే మా ఇంటికి ఒక 1/2 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ దూరంలోనే ఆ గుడి ఉంటుంది. ఓకే. సో తక్షణమే మేమైతే మా బృందంతో కలిసి చేరుకున్నాం. చెల్లా చెదురుగా పడి ఉన్నటువంటి బాడీస్ ని మా కురవాలన్నింటినీ ఒక దగ్గరికి చేర్చడం, అలాగే ఒక ఇద్దరు వ్యక్తులు అయితే గ్యాస్పింగ్ స్టేజ్ లో ఉండడం చూసి వెంటనే అంబులెన్స్ ఎక్కించి అంబులెన్స్ లోనే బేసిక్ లైఫ్ సపోర్ట్ అందించి సిపిఆర్ చేసి వాళ్ళు కొంత రివైవ్ అయినట్టు అనిపిస్తే వెంటనే హాస్పిటల్ పంపించడం అయితే జరిగింది. బట్ యాక్చువల్ గా నాకైతే అంటే బేసికల్లీ నేను డాక్టర్ని, క్రిటికల్ కేర్ మెడిసిన్ లో కొంత అవగాహన ఉండి బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని. ఇంకా ఎవరైనా బ్రతకి అవకాశం ఉందా అన్నటువంటి విషయాన్ని ట్రై అయ్యేది అంటాము. అంటే చనిపోయిన వాళ్ళకంటే కూడా బతికే అవకాశం ఉన్నటువంటి వాళ్ళని ముందుగా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి. అది ట్రై అయ్యేది. అంటే ఎక్కడైనా వార్ జోన్ లో కానీ ఎమర్జెన్సీస్ లో కానీ ఆ ప్రోటోకాల్ అయితే నేను పాటించి తక్షణమే అందరికి చక్క పల్స్ చెక్ చేసి ఫీబుల్ పల్స్ ఉన్నటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రీట్ చేయగలిగేటటువంటి ప్రయత్నం చేశాను నేనైతే. ఇది జరిగినటువంటిది. అందులో ఇద్దరు బతకడానికి అవకాశం ఉంది. వాళ్ళిద్దరిని కూడా హైయర్ సెంటర్ పంపించారు. ఇక్కడ నుంచి పలాస హాస్పిటల్ నుంచి బ్రతుకుతారని నేనైతే కోరుకుంటున్నాను. మిగతా వాళ్ళు అయితే అప్పటికి ఎవరికి నాన్ డిటెక్టబుల్ పల్స్ ఉన్నటువంటి వాళ్ళు డెత్ డిక్లేర్ చేసాం అక్కడే వాళ్ళకి. వాళ్ళ అటెండెన్స్ చెప్పడం జరిగింది. అంటే ఎంతమందికి సీరియస్ ఇంజురీస్ అంటే మిడ్ వేరియంట్ ఇంజురీస్ లేకపోతే 9 మంది చనిపోయారండి. ఇద్దరు క్రిటికల్లీ ఇల్గా ఉన్నారు. ఒక 6గురికి ఇంజరీస్ ఉన్నాయి. అంటే ఒక 3గురికి ఫ్రాక్చర్స్ ఉన్నాయి. మరి కొంతమందికి బ్లంట్ ఇంజరీస్ అలాంటివన్నీ ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా రైట్ నౌ హాస్పిటల్ ఉన్నారు. మేమైతే ప్రస్తుతం అయితే హాస్పిటల్ దగ్గరే ఉండడం జరిగింది. వాళ్ళందరితో కూడా మాట్లాడడం. వన్ థింగ్ అండి, ఇది ప్రివెంటబుల్ యాక్సిడెంట్, ఇది ప్రివెంటబుల్ డిజాస్టర్. దీన్ని మనం నివారించగలిగేటటువంటి విపత్తు అని నేనైతే భావిస్తా ఉన్నాను. ఎందుచేతంటే ఈ రోజు ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు చేరుతారు అన్నటువంటి అవగాహన ఉన్నప్పటికీ, ఆలయ నిర్వాహకులు తెలియజేసినప్పటికీ, పోలీసులు ఎవరు రానప్పటికీ మళ్ళీ ఈ రోజు ఉదయం 10 గంటలకు కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. మాకు ఆర్గనైజ్ చేయడం కష్టంగా ఉంది, మీరు రాకపోతే తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని పోలీసులకు తెలియజేసినప్పటికీ కూడా నోబడీ టర్న్డ్ అవుట్ అన్నటువంటిది ఆలయ నిర్వాహకులు చెప్తున్నటువంటి మాట, భక్తులు చెప్తున్నటువంటి మాట, మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇది నివారించగలిగేటటువంటి ఒక విపత్తు వల్ల ఈరోజు 9 మంది 10-11 మంది చనిపోయే పరిస్థితి రావడం చాలా దురదృష్టకరమని. సో అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా కొంతమంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే సీదిరి అప్పలరాజు గారు అందించినటువంటి వైద్య సహాయం, తక్షణం స్పందించినటువంటి తీరుకు సంబంధించి మీరు కూడా అన్నారు, ఒక ఇద్దరిని నేను ఐడెంటిఫై చేశాను, ఇమీడియట్గా కూడా తరలించారని, ఒక 2 ప్రాణాలని కాపాడినటువంటి ఆ సమయంలో ఒక గొప్ప వ్యక్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులైతే చెప్తున్నటువంటి పరిస్థితి. అది మా డ్యూటీ అండి, అది మా రొటీన్ డ్యూటీ. బై ఇంపల్సివ్ గా దానికి సంబంధించి నేను ఎప్పుడు రెస్పాండ్ అవుతాను. అంటే నేను ప్రాక్టీస్ చేసినప్పుడల్లా కూడా నాకు ఎప్పుడు కూడా ఎమర్జెన్సీస్ ఎక్కువ ఉండేవి, ఎమర్జెన్సీ ఎక్కువ చూసేవాడిని. అందుకని పేషెంట్ అనేసరికి ఇంపల్సివ్ గా రెస్పాండ్ అవుతాం. దాన్ని నేను
పెద్దగా అయితే నేనేమి ఆలోచించడం లేదు, భావించడం లేదు. ఎస్, అంటే మీరు అలా అనుకోకపోయినప్పటికీ కూడా యూటీవీ తరపున అయితే మేము గొప్పగా భావిస్తున్నాం, ఒక గొప్ప పని మీరు చేశారు అనేటువంటి ఒక అభినందన అయితే మా నుంచి డెఫినెట్గా ఉంది. ఆ సమయంలో వారికి వైద్య సహాయం అత్యవసరమైనటువంటి సమయంలో మీరు అందించినట్టుగా కూడా ఆ సమయంలో గొప్ప వ్యక్తిగానే మేము చూస్తాము. సో కమింగ్ టు అంటే పొలిటికల్గా ఇప్పుడు ఏం చెప్తారు మీరు దీనికి సంబంధించి? అంటే ప్రభుత్వం పొలిటికల్గా అది ఆల్రెడీ చెప్పడం జరిగింది, నివారించదగ్గ విపత్తు ఇది. సరైనటువంటి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల స్పందించాల్సినటువంటి పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం వల్ల జరిగినటువంటి విపత్తిది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వాళ్ళందరికీ కూడా సరైనటువంటి ఎక్స్గ్రేషియా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందని నేనైతే భావిస్తాను. అంటే ప్రభుత్వ ఆలయాలు, ప్రైవేట్ ఆలయాలు అనేటువంటి ఒక ప్రైవేట్ ఆలయం అన్నది కాదండి, ఇది మనం ప్రైవేట్ కార్యక్రమం. అధికారులు చెప్తుంది ఏంటి అని అంటే అది ప్రైవేట్ ఆలయం కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్ గా కూడా మేము దానికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ అంతా కూడా ఏర్పాటు చేసేవాళ్ళు. ఇది ప్రైవేట్ కాబట్టి మేము బాధ్యత వహించము అనుకున్నట్టు ఈ రోజు ప్రభుత్వం అన్నిటినీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తుంది. అంటే ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకుంటుందన్న దాని అర్థం అది కాదు కదా. సో ఏ ఆలయం అన్నటువంటిది ప్రజలు చేరుతున్నారు అన్నప్పుడు రక్షణ చర్యలు తీసుకోవాల్సింది పోలీసులు. అది ప్రభుత్వం ప్రైవేటా పబ్లిక్ అన్నది పక్కన పెట్టి. సో మోర్ ఓవర్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు, వాళ్ళు ఈ రకంగా జరిగే అవకాశం ఉందని ఇన్ఫార్మ్ చేశారు. జరిగే సందర్భం వచ్చినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు కాబట్టి ఇది పోలీసుల వైఫల్యంగానే భావించారు మన. మరొకసారి యూటీవీ మిమ్మల్ని అభినందిస్తోంది. అప్పలరాజు గారు ఒక గొప్ప పని చేసినందుకు మీరు థ్యాంక్ యూ అండి, స్పందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ, డాక్టర్ సీదిరి అప్పలరాజు మాజీ మంత్రి, వారు హుటాహుటిన సంఘటన జరిగినటువంటి దాదాపుగా ఒక 5 నిమిషాల లోపలే నేను అక్కడ స్పందించాను. మాకు కూతవేటు దూరంలోనే ఆ ఆలయం ఉంది కాబట్టి ఇమీడియట్గా మా టీంతో సహా మేము అక్కడికి వెళ్ళి సహాయక చర్యలు చేపట్టి దాదాపుగా బ్రతికేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక 2-3 ఇమీడియట్గా కూడా మేము అంబులెన్స్లో ట్రీట్మెంట్కి తరలించామనేటువంటి మాట చెప్తున్నారు. అక్కడ దాదాపుగా ఒక 50 నుంచి 100 మంది వరకు మేజర్ ఇష్యూసే అయ్యాయి, కానీ ప్రాణాపాయం లేనటువంటి ఒక మేజర్ ఇంజురీస్ అయితే జరిగాయనేటువంటి మాట. 9 మందిని ఆన్ స్పాట్ డెత్ కింద మేము కన్ఫర్మ్ చేశామని కూడా వారు చెప్పారు. ఇమ్మీడియట్గా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి వారి ట్రీట్మెంట్కి కావాల్సినటువంటి వీరికి ఏ ట్రీట్మెంట్ కావాలో దాన్ని అన్నింటినీ కూడా మేము సూచించామనేటువంటి మాట అయితే చెప్తున్నారు. వారి టీంతో సహా అక్కడికి వచ్చి ఇమ్మీడియట్గా కూడా రెస్పాండ్ అవ్వడం వల్ల కొంతమంది ప్రాణాలని సీదిరి అప్పలరాజు కాపాడగలిగారు అనేటువంటి మాట అయితే అక్కడ ఉన్నటువంటి భక్తులు కావచ్చు, స్థానికులు కావచ్చు చెప్తున్నారు. పార్టీలకు అతీతంగా ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి సమయంలో ఇటువంటి కార్యక్రమం అనేది వారు చేపట్టడం కూడా అభినందించదగినటువంటి అంశం. కానీ గాయపడినటువంటి వారు ఇమ్మీడియట్గా కూడా కోలుకోవాలని కూడా వారు కోరుకుంటున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సైడ్ ఇచ్చండి, సైడ్ ఇచ్చండి, సైడ్ ఇచ్చండి, చెప్పాలమ్మా, చెప్పాలి తప్పదు. ఎవరు